తెలంగాణ కాంగ్రెస్లో ఇప్పుడు కొత్త రకం చర్చ మొదలైంది. పార్టీలో అందరిది ఒకే లైన్, ఆబ్వియస్లీ అందరిది ఒకే లైన్. అయితే జగ్గారెడ్డిది మాత్రం మరో లైన్ అని మాట్లాడుకుంటున్నాయి. సో గాంధీభవన్ వర్గాలు, గాంధీభవన్లో ఇటీవల పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం జరిగింది. ఆ మీటింగ్లో జగ్గారెడ్డి అన్న మాటల గురించి ఇప్పుడు చర్చ అంతా. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు, అమలు జరుపుతున్న సంక్షేమ పథకాల గురించి క్షేత్రస్థాయిలో బాగా ప్రచారం జరగాలంటే కార్యకర్తలను సంతోషపెట్టడం ముఖ్యమని కూడా సూచించారు ఆయన జగ్గారెడ్డి. సో దునియా అంతటిని సంతోషపెట్టే మీరు కార్యకర్తలను ఆర్థికంగా ఆదుకోవడం గురించి ఎందుకు ఆలోచించరు? ఆ పని చేయండి అని చెప్పారట జగ్గారెడ్డి. సో ప్రతిపక్షంలో ఉన్నన్ని రోజులు జేబులకు చిల్లులు పెట్టుకొని కార్యకర్తలు పనిచేశారని, ఇప్పుడు వాళ్ళను ఆదుకోకపోతే అసంతృప్తిలో ఉంటారని, అది పార్టీకి మంచిది కాదని కూడా తేల్చి చెప్పారు జగ్గారెడ్డి. ఇందుకు పార్టీ సీనియర్ నేతలు ఇద్దరు సానుకూలంగా కూడా స్పందించిన సమాచారం. కార్యకర్తలు సంతోషంగా ఉంటేనే పథకాలన్నీ ఇంటింటికి చేరతాయనేది జగ్గారెడ్డి కాన్సెప్ట్. బేసిక్గా ఫస్ట్ నుంచి జగ్గారెడ్డి కార్యకర్తలకు అంటే ఉన్నా అంటే నేనున్నా అనే వ్యక్తి అనమాట జగ్గారెడ్డి. అందుకే కార్యకర్తల కోసం ఒక స్పెషల్ స్కీమ్ పెట్టాలని, ఆర్థికంగా అండగా ఉండే ప్రయత్నం చేయాలనేది దీని సారాంశం. గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్, అప్పట్లో ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ కార్యకర్తలను పట్టించుకోకుండా లబ్ధిదారులకు నేరుగా పథకాలు ఇవ్వడం వల్లే నష్టపోయారన్న చర్చ కూడా జరిగిందట మీటింగ్లో. సో కాంగ్రెస్ కూడా ఇప్పుడు క్యాడర్ని పట్టించుకోకుంటే నష్టమేనని మాట్లాడుకున్నట్టు కూడా సమాచారం. సో ప్రభుత్వ పథకాలు పొందిన లబ్ధిదారులు ఎన్నికల నాటికి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఆలోచించవచ్చు, కానీ వాళ్లను పోలింగ్ బూత్ వరకు తీసుకువెళ్ళేది మాత్రం కార్యకర్తలేనన్నది జగ్గారెడ్డి ఒపీనియన్. అందుకే కార్యకర్తలను, కింది స్థాయి నాయకులను కాపాడుకోవాలని, అప్పుడే మనకు మనుగడ ఉంటుందన్నది ఆయన ఆలోచనగా తెలుస్తుంది. క్యాడర్కు ప్రత్యేక స్కీమ్ లేదా ఒక రికగ్నైజేషన్ ఉండాలంటున్నారు జగ్గారెడ్డి. కానీ ఆ పని ప్రభుత్వ పరంగా చేయడం కుదురుతుందా లేదా అన్నది ఇక్కడ చాలా బిగ్ క్వశ్చన్. ఎందుకంటే ప్రభుత్వ పరంగా పార్టీకి సంబంధించిన కార్యకలాపాలు ఏం చేయకూడదు, వాళ్ళకి ఏమన్నా అభివృద్ధి కార్యక్రమాలు అలాంటివి ఏం చేయకూడదు. సో అందుకే పార్టీ పరంగా అయినా ప్రయత్నించాలన్న సూచనలు కూడా వస్తున్నాయి జగ్గారెడ్డి నుంచి. ఈ సందర్భంగా బెంగాల్ మోడల్ని ఉదహరిస్తున్నారు. గతంలో పశ్చిమ బెంగాల్లో కమ్యూనిస్ట్ నాయకులు రికమెండ్ చేస్తేనే ప్రభుత్వ పథకాలు అందేవి, ఇప్పుడు తెలంగాణలో కూడా అలా చేయాలని జగ్గారెడ్డి అంటున్నారా అన్న చర్చ నడుస్తుంది కాంగ్రెస్ పొలిటికల్ సర్కిల్లో. గతంలో ఆయా పార్టీలు చేసిన పొరపాట్లు ఇప్పుడు కాంగ్రెస్ చేయొద్దన్నది మాజీ ఎమ్మెల్యే మాటగా చెప్పుకుంటున్నారు. ప్రభుత్వం ఏడాదిన్నరగా చేసిన పనుల్ని ఇప్పుడిప్పుడే ప్రచారం చేసుకుంటుంది, కానీ ఆశించినంతగా అవి ప్రజల్లోకి వెళ్ళడం లేదు. ఇంకా చెప్పాలంటే గట్టిగా ఫోకస్ లేదంటున్నారు. సో పథకాలు నేరుగా లబ్ధిదారులు చేరుతుందన్న పార్టీ నాయకులకు సంబంధం ఉన్నా లేకున్నా ప్రచారం చేసుకోవడం మాత్రం ముఖ్యమన్నది కాంగ్రెస్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తున్నమాట. ప్రభుత్వం ఎంత చేసినా చివరికి దాన్ని చెప్పి ఓటర్ని పోలింగ్ బూత్ దాకా తీసుకువెళ్లేది మాత్రం కార్యకర్త కనుక వాళ్లకు లబ్ధి చేకూర్చాలన్న జగ్గారెడ్డి ప్రతిపాదనను ఎంతవరకు అమలు చేస్తారో చూడాలి. అటు క్యాడర్లో మాత్రం ఈ ప్రతిపాదనపై సంతోషం వ్యక్తం అవుతుంది, కానీ పార్టీ పరంగా ఒక రకంగా అంటే ప్రభుత్వం చేయాలా, పార్టీ పరంగా చేయాలా, మిగతా అందరూ పీసీసీ కార్యవర్గం అసలు ఒప్పుకుంటుందా లేదా, అసలు అధిష్టానం ఏముంటుంది, ఇదంతా $1 మిలియన్ క్వశ్చన్ అనమాట. సో జగ్గారెడ్డి చేసిన కార్యకర్తల గురించి కామెంట్స్లో మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి.